మాయనెట్టు దాటెదరు దైవమనగా తేజస్సు, మాయ అనగా చీకటి, శక్తి లేదా ప్రాణం పోవుకొలది చీకటి ఆవహించుచుండును. శక్తి పోవుటయే అజ్ఞానము, శారీరక బాధలు అనగా వ్యాధి, మానసిక వ్యధ అనగా అధి, మరణం. శరీరములో అన్ని వ్యాధులకు మూల కారణమగు కఫము వేడి వలన హరింపబడి విశేష ఆరోగ్యము చేకూరును. మానసిక వ్యధలు పోయి ప్రశాంతత చేకూరును. తాను స్వస్థానమునకు చేరుటచే మరణమును కూడా జయింపగలడు. నతస్య రోగో న జరా న మృత్యుః ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం. శ్వేతాశ్వతరోపనిషత్ 2:12. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. బృహదారణ్యకోపనిషత్ 2:28. శక్తిని పెంచుకొను యోగులు అసత్పదార్థమగు శరీరము నుండి సత్పదార్థమగు బ్రహ్మముని, చీకటి నుండి వెలుతురుకు, మృత్యువు నుండి అమృతత్వమును చేరుదురు. దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. భగవద్గీత 7:14. త్రిగుణాత్మకమగు మాయ సత్వ రజస్తమో గుణములతో కూడుకొనియున్న మలినమాయను దాటుట శక్యం కాదు. నన్నెవరు కొలిచెదరో వారే నా మాయను దాటగలరనుటలో భావమేమనగా, నేను తేజస్సు, నా మాయ చీకటి. చీకటి దాటవలయుననంటే తేజస్సు కావలయును. తేజస్సు మథనము వలన జనించును. అట్టి మథనక్రియమే ప్రాణాయామము లేదా యోగము. మాయలో పడిపోవుట అనగా మనకు మనమే శ్వాస ద్వారా శక్తిని కోల్పోవుట. మాయను దాటుట అనగా మనకు మనమే ప్రాణమథనము ద్వారా తేజస్సును పెంచుకొనుట. వేదాంతులు కూడా ద్వైతులై మాయకు లోబడినవారే అగుచున్నారు. అందువలన ప్రయత్నము మాని మాయ మనలను వేధిస్తుందని భావించుట భావ్యము కాదు. మానవుని కర్తవ్యము తానెవరో తెలుసుకొనుట. మొదట తాను ఈశ్వరస్వరూపుడే, మాయాధీసుడే. పిమ్మట శరీరయాత్రలో ప్రాణశక్తి కోల్పోవుచూ తానెవరో తెలియలేని స్థితిలో పడి, శ్లేష్మంలో చిక్కుకున్న ఈగవలే మాయలోపడి జన్మ పరంపరకు లోనగుచున్నాడు. అనుభవజ్ఞానులగు గురువుల వద్ద యోగ విద్యను పొంది సాధన చేయుచు జ్ఞానమును పెంచుకుని మరలా ఈశ్వరతత్వము నొందుటయే మానవ కర్తవ్యముగాని, ఇంద్రియ చపల భౌతిక ప్రపంచంలో భోగములకై అగ్నిలోపడు మిడతవలే మరణించుట కొరకు కాదు. ప్రాణమథనం ద్వారా తేజస్సు పెంచుకుని అంధకారం నుండి మోక్షానికి చేరుకోవడమే మానవ కర్తవ్యం.